ఆచి చికెన్ మసాలా అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. 14 మంది నిరుద్యోగులు చనిపోతే పరామర్శించే సమయం అధికార పార్టీ నేతలకు లేదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 13న దిల్సుఖ్ నగర్లో 10,000 మందితో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. 14న టీజీపీఎస్సీని ముట్టడిస్తామన్నారు. నిరుద్యోగ మార్చుకు విద్యార్థి లోకం వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. దిల్సుఖ్ నగర్ లో 10,000 పుస్తకాలతో శాంతియుతంగా మార్చి నిర్వహిస్తామని నిరుద్యోగ జేఏసీ తెలిపింది. విజయవంతం చేద్దాం. మార్చి 13న జరిగే నిరుద్యోగ మార్చును నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఇప్పటికి కూడా ఒక్క జనరల్ నోటిఫికేషన్ వేయకపోగా కనీసం నిరుద్యోగుల సమస్యలు వినేటటువంటి పరిస్థితి కూడా తెలంగాణలో లేదు. ఎందుకంటే ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కాలం ముందు మా దగ్గరకు వచ్చి మా భుజాల మీద చేసినటువంటి రాహుల్ గాంధీ గారు 14 మంది నిరుద్యోగులు చనిపోయారు, నేను నమ్మి ఓట్లేసారు కదా, వాళ్ళని పరామర్శించకుండా నీ పొలిటికల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివరాల సంబంధించిన దానికోసం నువ్వు వస్తున్నావు, మరి నిరుద్యోగుల కోసం కనీసం ట్విట్టర్ లో కూడా స్పందిస్తలేవు ఎందుకని చెప్పి మేము అడుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్బంధాలకు గురి చేస్తూ, అరెస్ట్ చేస్తూ, అణిచివేస్తూ నిరుద్యోగుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. నిన్న కనీసం మా సమస్యలు ఇప్పటికైనా ఇంటరేమో, మా నిరసన ప్రభుత్వం దృష్టికి పోతాయేమో అనే ఉద్దేశంతో మిలియన్ మార్చి తీసుకున్న వాళ్ళు పిలుపునిస్తే అర్ధరాత్రి 3 గంటలకు అసలు పోలీసు వాళ్ళు నిద్ర లేదు. నిరుద్యోగులకు హైదరాబాద్ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు అందరూ నిరుద్యోగులనే చూపెట్టుకుని ఉన్నారు. ఇళ్లకు, రూమ్లకు, హాస్టల్లకు వచ్చి డోర్లు కొట్టి అరెస్ట్ చేసి నిర్బంధించి అణిచివేస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లు అన్నిటిని జీవో రద్దు చేసి నోటిఫికేషన్ అన్ని రిలీజ్ చేయాలి. ఒకవేళ మార్చి 13న కానీ మా నిరుద్యోగ మార్చిని అడ్డుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లోనే ముట్టడిస్తాం. ఇక మాకు సానం నశించిపోయి మా జీవితాలు ఆగమవుతున్నాయి కాబట్టి గుర్తు పెట్టుకోండి, మీ ఇంట్లోనే ముట్టడిస్తాం. రాహుల్ గాంధీ ఖబర్దారు చెప్తున్నా, నువ్వు ఆ రోజు విమానం పోయినావు కాబట్టి మేము ఈసారి ఢిల్లీకే వస్తాం. ఇమీడియట్ గా తక్షణమే ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఓన్లీ నిరుద్యోగుల అంశం మాత్రమే మాట్లాడాలి. వాళ్ళు ప్రతిపక్ష టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా సరే, ప్రతిపక్షాలు అందరూ నిరుద్యోగుల అంశం తప్ప వేరే అంశం ఏది కూడా మాట్లాడద్దు. ఇంకేం మాట్లాడితే ఈ రోజు మాట్లాడతారు, కాళేశ్వరం అయిపోయింది, గోదావరి అయిపోయింది, కృష్ణా జలాలు అయిపోయింది, అన్ని అయిపోయింది, మిగిలింది ఒకటి నిరుద్యోగుల ఇష్యూ. కాబట్టి శ్వేతపత్రం రిలీజ్ చేసి మీరు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో అని చెప్పి ఒక హామీ ఇవ్వాలి. లేదంటే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళని ముట్టడిస్తామని చెప్పి చిక్కడపల్లి జేఏసీగా పిలుపునిస్తాం. లక్షల మంది ఉంటే మీటింగ్ పెట్టండి. మీరు రానున్న అసెంబ్లీ ఎలక్షన్ లో మాట్లాడాలి, బరాబర్ మాట్లాడకపోతే రానున్న మంచిది కాదు. మాకు ఎప్పుడు నిరుద్యోగులు ఇస్తాడు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడు, మాకు హామీ ఇవ్వండి. మీకోసం మేము కష్టపడినాం, మీకోసం మేము ఊర్లలో పోయి కాలు మొక్కి, అమ్మాయ్య కాలు మొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు మారుతుందని అన్నాం. కానీ